సుభాషితం నేర్చుకో నడవడికను మార్చుకో కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈనాటి సుభాషితం కిం తయా క్రియతే ధ్వేనా యాన సూతేన దుగ్ధదా కోర్థ పుత్రేణ జాతేన యో న విద్వాన్న భక్తిమాన్. ఏ ఆవు అయితే దూడను కనదో పాలు ఇవ్వదో అటువంటి ఆవు వల్ల యజమానికి ఏ ప్రయోజనము ఉండదు. అలాగే ఏ కొడుకైతే విద్యావంతుడు కాడో, అలాగే పెద్దల పట్ల భగవంతుని పట్ల భక్తి శ్రద్ధలు లేనివాడో అటువంటి కొడుకు పుట్టడం వల్ల అతని తల్లిదండ్రులకు సమాజానికి ఏ ప్రయోజనం ఉండదు. ఈ సుభాషితం ఒక వస్తువు లేదా వ్యక్తి యొక్క ప్రయోజనం లేదా బాధ్యతను గుర్తు చేస్తోంది. ఆవు యొక్క ప్రధాన ప్రయోజనం పాలు ఇవ్వడం, అలాగే వంశాభివృద్ధి చేయడం. అలాగే ఒక మనిషి యొక్క, ముఖ్యంగా పుత్రుడి యొక్క కనీస బాధ్యత విద్యను అభ్యసించి సంస్కారంతో భక్తి శ్రద్ధలతో పెద్దలను గౌరవించడం. ఇవి లేనప్పుడు అవి నిష్ప్రయోజనంగా పరిగణింపబడతాయి. కాబట్టి సంతానాన్ని ప్రయోజకులుగా తీర్చిదిద్దుదాం. రేపు ఇంకొక సుభాషితంతో మళ్ళీ కలుద్దాం. హరి ఓం తత్సత్.